హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మనలో మిత్రులు చాలామంది గోల్డ్ ట్రేడ్ చేయాలి, ఏదన్నా మంచి ప్లాట్ఫామ్ ఉంటే చూడండి, ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను మన మిత్రులకి ఇంట్రడ్యూస్ చేసే ముందు నేనే కొంచెం ఎక్స్పెరిమెంట్స్ చేశాను అనమాట. అయితే ప్రస్తుతం ఎక్స్ఎమ్ ఇది అండ్ దాని తర్వాత వాంటేజ్ రెండు కూడా ఉన్నాయి. అండ్ ఎక్స్ఎన్ఎస్ ఉంది, కానీ దాంట్లో డిపాజిట్ విత్డ్రాల్స్ అనేది ఎలో చేయట్లేదు. ఇక మంచి ప్లాట్ఫామ్లో నేను ఎక్స్ఎమ్ అనేది చూశాను. దీంట్లో అయితే పర్సనల్గా నేను ట్రేడ్ చేశాను అండ్ డిపాజిట్ కూడా చేశాను. ఇక్కడ డిపాజిట్లో చూపిస్తాను. ఇక్కడ యూపీఐ ఎలో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బై ద వే ఏంటంటే దీంట్లో నేను డిపాజిట్ చేశా కదా, అవి విత్డ్రా కూడా చేశాను. అది ఒకసారి చూద్దాం. ఇక్కడికి వెళుతున్నాను వ్యాలెట్లోకి. వ్యాలెట్లో ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది ఉంది. దీంట్లో నేను లాస్ట్ 1 మంత్లో చూస్తే $30 అనేది అరౌండ్ $32 అనేది, అంటే 3,000 రూపాయలు వేసాను. ఓకే, యాడ్ చేశా. దాని తర్వాత దీంట్లో ట్రేడింగ్ కూడా చేశా. ట్రేడింగ్ చేసి ఏం చేశానంటే చూడండి, 3 మంత్స్లో 6 మంత్స్లో 1 ఇయర్లో మనం ఒకటే ట్రాన్సాక్షన్ చేసాం. $32 అనేది విత్డ్రాల్స్ కూడా పెట్టాను అనమాట. సో నేను కొద్దిగా ప్రాఫిట్ అనేది వచ్చింది. $51 టోటల్గా విత్డ్రా అయితే పెట్టేశా. సో ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తే మన వ్యాలెట్లో $1 ఏమో చూపిస్తుంది కదా, ఇది మిగిలిందనమాట అమౌంట్. ఇక మనం ఇక్కడ ఫండ్స్ ఎలా యాడ్ చేసుకోవాలన్న దానికి ఇక్కడ వ్యాలెట్ సింబల్ ఉంది చూసారా పైన, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. డిపాజిట్ ఆప్షన్ ఉంది. డిపాజిట్ ఆప్షన్లో యూపీఐ ఉంది. సో యూపీఐ మనం ఇక్కడ ఏం చేశారంటే ప్రీవియస్గా 3,000 రూపీస్ మినిమం అని చెప్పేసి మెన్షన్ చేశారు. బట్ ఇప్పుడు 5,000 రూపాయలు అనేది తీసుకొచ్చారు దీన్ని. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డిపాజిట్ అనేది చేస్తున్నాను వయా యూపీఐ అనమాట. 2 యూపీఐలు కనబడుతున్నాయి. ఓకే, ఎనీహౌ యూపీఐ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. మినిమం అమౌంట్ 5,000 కాబట్టి 5,000 రూపీస్ అనేది యాడ్ చేశా. ఇది సెలెక్ట్ చేశా. సో ప్రస్తుతం అయితే విండో అనేది ఓపెన్ అవుతుంది. స్కానర్ వచ్చింది, చూద్దాం ఈ స్కాన్ తీసుకుంటుందా లేదా అనేది. సబ్మిట్ అయితే చేస్తున్నాను. పేమెంట్ అనేది సక్సెస్ అయిన తర్వాత మనకి పేమెంట్లో ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ అనేది నేను ఇక్కడ టైప్ చేస్తున్నా. ఓకే, డిపాజిట్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ యువర్ డిపాజిట్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సెంట్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ డిపాజిట్ హిస్టరీ అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనకు అప్డేట్ అయితే అవ్వలేదు. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం, ఒకసారి చూద్దాం ఇక్కడ ఏదైనా చూపిస్తేమో. ఫ్రెండ్స్, జస్ట్ ఒక 1-2 మినిట్స్ తర్వాత మనకైతే అప్డేట్ అయింది. ఇంతకుముందు మనం $53 సెండ్ చేసాం కదా, అండ్ రియల్ అకౌంట్ ఇది. సో మొత్తం మీద అమౌంట్ అనేది డిపాజిట్ అయింది. ఒకసారి డిపాజిట్ ఎంత చేసాం ఏంటి అనేది డీటెయిల్స్ కావాలంటే కూడా మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంది కదా, దాంట్లో చెక్ చేయొచ్చు. మనం ఈరోజు $53 అనేది దీంట్లోకి అయితే సెండ్ చేసుకున్నాం. అది ఫ్రెండ్స్, ఎవరైనా ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి అంటే కింద రెఫరల్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ లింక్ ద్వారా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మెసేజ్ అనేది చేయండి. విఐపి గ్రూప్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ నుంచి అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి, గోల్డ్కి సంబంధించినవి కూడా. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ధన్యవాదాలు.